మేషరాశి. ఈ రాశి వారికి కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. ప్రయాణాల వలన కొంత విజయాన్ని లాభాన్ని పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించబడి ఆనందంగా ఉంటారు. మేషరాశి వారు ఈరోజు శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి 9 సార్లు దత్తునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిర చర ఆస్తులకు సంబంధించి నిర్ణయాలు ముందుకు వెళ్ళి మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తాయి. విదేశీ యానం ప్రయాణాలకు సంబంధించి కొంత అనుకూలత మీకు పెరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి రాఘవేంద్రునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు పెరుగుతాయి. వివాహానికి సంతానానికి సంబంధించిన పనుల్లోపట కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లోపట రాణిస్తారు. మిథున రాశి వారు ఈరోజు శ్రీ మేధా దక్షిణామూర్తి నమః అని చెప్పి 5 సార్లు చదువుకొని స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.